అస్సలాముఅలైకుం. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఉదయం లేచి టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంకా ఏ పని ఉంది అనుకుంటే బోల్డ్ పని కనిపిస్తుంది. ఒక పక్కన మాత్రము ఇల్లు చూసుకొని రావాలా, ఒక పక్కన మాత్రము ఇంకో గిన్నె తోముతున్నాము, ఇంకా బట్టలు ఉన్నాయి. టిఫిన్లు చూడండి, టిఫిన్లు చేసి ఎలా పడేసారు పిల్లలు. ఎవ్రీ మార్నింగ్ ఇదే పని. ఇంకా వంట అయిపోయింది, జస్ట్ ఇప్పుడే వంట అయిపోయిన తర్వాత గిన్నెలు తోమాల. గిన్నెలు తోమిన తర్వాత తడుపులు పెట్టుకొని రావాలా ఇల్లంతా. నమస్కారం. ఆడి చిక్కే పొలం తక్కువ పోతాను, అక్కడికి పోవాలి. ఒక పక్కన గిన్నెలు అయిపోతున్నాయి, ఒక పక్కన మాత్రం తడుపుడే. ఎవ్రీ మార్నింగ్ తడుపుడే పెడతామండి ఇంట్లో, అంటే చూసుకుంటాం అన్నమాట. వాటర్ క్లీనింగ్ అవుతుంది ఇల్లు. ఇప్పుడు లైట్ ఒక పక్కన పాకి మాట పని పూర్తి అవుతుందండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ బతానా ఇప్పుడు గిన్నెలు అయిపోయినాయండి. మొత్తానికి గిన్నెలు అయిపోయిన తర్వాత బట్టలు, కొన్ని బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తాను, కొన్ని అయితే ఇంటి ప్లేట్తోనే విప్పాలి కంపల్సరీగా. అందుకనేసి ఇప్పుడు బ్రష్ చేస్తున్నాను, సబ్బు పెట్టేశాను. బ్రష్ అనేది అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో పని ఇలా ఉంటుంది అన్నమాట. మా ఇంటి పని ఒక్క ఇంటి పని అని కాదు, ప్రతి ఇంట్లో ఇదే పని. ఎవరి మార్నింగ్ వేసిన వెంటనే ఈ పనులు ఉంటాయి ఎగ్జాక్ట్లీగా. ప్రతి లేడీస్కి ఇవే పనులే ఇంట్లో. గిన్నెలు తోమడము, తడుగులు పెట్టుకోవడము, బట్టలు ఉతకడము కామన్ కదా. ఖాళీగా ఉన్నాం అనుకుంటారు, ఖాళీగా అయితే ఏమి ఉండదు. ప్రతి ఇంట్లో ఇదే పని, ఇదే వర్క్ కంపల్సరీగా ప్రతిరోజు. మైగే కాదు మీ చాలా కష్టపడి అందరు పనులు చేస్తున్నారు. మా మమ్మీ మా వదిన. మమ్మీ మాట్లాడుతుంది, ఇక నేను మాట్లాడుతున్నాను. చాలా కష్టపడి మమ్మీ యుటెన్సిల్స్ వాష్ చేసింది, మా వదిన ఇల్లు క్లీన్ చేశారు. వర్షం పడుతుందని బట్టలు ఇక్కడే పెట్టారు. బట్టలు వర్షం పడుతుందని ఇక్కడే కదా పెట్టావు బట్టలు, అదే చెప్తున్నా. వర్షం అండి మాకు, అందుకనేసి బట్టలు అయితే ఇంకా మొత్తం గేట్లకు ఇంట్లో కిటికీలకి అలా పెట్టానండి. మరి ఇంకేం చేస్తాము, పైన ఏనికి అవకాశం లేదు. అందుకనేసి మొత్తానికి ఇంట్లోనే ఆరబెట్టాను. అక్కడ రెండు అలాగా ఏదో ఒక రకంగా ఆరబెట్టాలి కదా. మా వదినేమో నవ్వుతున్నారు, దయ్యంలాగా నాతో ఏదో మాట్లాడుతున్నా అనుకొని నవ్వుతున్నారు. మా
మా వదిన ఫేస్ రివల్ కావాలంటే 1000 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. నువ్వు ఎందుకు ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు? బాగాలేదు నాకు. ఏంటి మమ్మీ ఇంకా చిన్నపిల్లగా అడుగుతావు ఎందుకు వెళ్ళలేదు అది ఇది అని. చూడండి, ఈ అమ్మాయి 2 రోజులు ఒకసారి కాలేజ్కి వెళ్ళడం లేదండి. అక్కడ కాలేజ్కి వెళ్ళినా ఏం చేయము మేము. అదేంటి ఇంట్లో ఉంటే చదువుకుంటే బెటర్ కదా. ఎగ్జామ్స్ వస్తున్నాయి మాకు, సెమ్ ఎగ్జామ్స్. ఓకే, ఇదిగో బాగా పానీ నీ కలిసిపోతాను కదా. क्या बीच काढो. आप नहीं हो तो डाक दो मिनट है ठहर हुए तो अब कहता है तो మళ్ళా త్వరలో మళ్ళా ఆన్ చేస్తాను వీడియో. చేతులు బాగున్నాయి. గట్టిగా మాట్లాడు. లైక్ కొట్టండి. రోజు కొట్టాలి. నేను స్వెటర్ వేసుకున్నాను, చల్ల చల్లగా ఉంది. టైల్స్ కూడా మావి చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వాయిస్ మా అమ్మాయి అనిపిస్తుంది. నేనైతే ఫేస్ రివీల్ చేయనండి. మమ్మీ అనుకుంటుందేమో నేను ఫేస్ రివీల్ చేస్తానని. నేనైతే చెయ్యను. ఇంకా చిన్న ఛానల్ కదా, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసుకుంటే అప్పుడు ఏమో ఫేస్ రివీల్ చేస్తాను. అప్పుడు దాకా చెయ్యను. అది పర్మిషన్ తీసుకొని డాడీ దగ్గర. డాడీ అని కాదు, డాడీ ఓకే చెప్తే నాకు ఇష్టం ఉండాలి కదా. పర్మిషన్ ఇవ్వాలి కదమ్మా. ఇస్తారులే, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాను కదా. చేసుకుంటే ఫేస్ రివీల్ ఉంటుంది లేదా ఉండదు. అప్పటి నుంచి అలా కెమెరా వెనకాల ఉండి అలా మాట్లాడుతూ ఉంటాను. కెమెరామెన్ మా అమ్మాయి, మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి. మా చిన్నమ్మాయి లేనప్పుడు మా పెద్దమ్మాయి కెమెరామెన్. పెద్దమ్మ అంటే మా వదినే. పెద్దమ్మాయి వాగదు, ఏం తీయమంటే అదే తీస్తుంది కొద్ది భయంతో. చిన్నమ్మాయికి మాత్రం బాగా గారాబం ఎక్కువ అన్నమాట. కాదు, చదువుతుంటే పిలుస్తుంది, ఏం చేసినా పిలుస్తుంది. ఫోన్ నాది, అన్నీ నేనే చెయ్యాలి. ఎలాగా చెప్పండి. అలాంటిది మా అమ్మాయి తెలుసా. ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది మాట, ఒక్కొక్కసారి అస్సలు ఇందండి, అస్సలు ఇంది. ఒకసారి 2 సార్లు కాదు 30 సార్లు పిలుస్తుంది మమ్మీ రోజుకి. ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ అని చెప్పినా వినదు. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నాయి కదా, ఇలా బాగుతారు అనమాట. కొద్దిగా తెల్లగా రావాలి బట్టలంటే. ఇవి మా ఆయన బట్టలు కదా, అందుకే కోపం మీద బాగుతున్నాయి. ఊర్లో అలాగే చేస్తారు. ఇలా బాగుంటే కొద్ది మురికి వెళ్తుంది అనేసి కోపం అని కాదు. ఇలాగ వాటర్ వేసి బాగా మళ్ళీ ఒకసారి పులిమడమా ఏమన్నా నాకు తెలీదు. బట్టలు పులిమడం ఇలాగ అంటారు కదా. ఇలాగంటే మురికి అనేది బాగా వదిలిపోతుందండి. మళ్ళీ జస్ట్ వాషింగ్ మిషన్ కన్నా మన చేతులే తెల్లగా వచ్చేస్తాయి బట్టలు ఉతికే. ఇలాగని ఇలాగ ఎత్తితే వాటర్ నీళ్ళల్లో ఇలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జాడించాల. ఈ వర్క్స్ ఏంటంటే బాడీ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, ప్లస్ టైం కన్జ్యూమ్ అవుతుంది. మా అమ్మాయి చెప్పింది 100% కరెక్ట్. బాడీ అనేది బాగుంటుంది, యాక్టివ్గా ఉంటుంది మనుషులు కూడా పని చేసుకుంటే. అందుకనేసి ఎవ్రీ మార్నింగ్ లేచిన వెంటనే మా పిల్లలు నాకు బాగా పని చెప్తారు. ఎందుకంటే ఎక్సర్సైజ్ మమ్మీ బాగా యాక్టివ్గా ఉండాలని. ఇప్పుడు చిన్న పాప చీపుడుతో ఇల్లు ఊడుస్తుంది చూడండి ఒకసారి. నేను బాగానే చేస్తానండి, ఇంట్లో ఎవరు లేనప్పుడు నేనే చేస్తాను. भाई बता ना आपको झाड़ू बता. झाड़ू दिखाई सो अब झाड़े सर का झाड़ू बता. మా ఇంట్లో మా మమ్మీ మా వదిన నేను ఎవరు బాగా పనిచేస్తారంటే నేనే. అప్పుడప్పుడు గొడవలు కూడా ఆడుకుంటాం.
అప్పుడే పని కలుసుకొని పోతాయి కదా డ్రాప్